జపాన్ ప్రభుత్వం ఒక కొత్త తరహా సబ్సిడీ ఇస్తుందండి. ఏంటండి సబ్సిడీ అంటారా? యువత డేటింగ్ యాప్స్‌ని ఉపయోగించుకున్నా, లేదు వాళ్ళు వివాహ పరిచయ వేదికలు లాంటివి ఉంటాయి కదండీ! వాటిని ఉపయోగించుకున్నా కూడా కోచి ప్రిఫెక్సర్ ఈ ప్రభుత్వం కొత్తగా ఈ రూల్ పెట్టిందనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మీరు డేటింగ్ యాప్స్ వాడుకున్నా అవి కూడా ఆమోదించబడినవై ఉండాలి. తర్వాత మ్యాచ్ మేకింగ్ సంస్థలుంటాయి గదా! అలాంటి వాటిని ఉపయోగించుకొని మీరు డేటింగ్‌కి వెళ్తే కనుకైతే మీకు 30-39 ఏళ్ల వయసు మధ్యలో ఉండే యువతకి 20,000 యెన్నులు ఇస్తుందటండి. అంటే మన భారత కరెన్సీలో అది 11,000-12,000 రూపాయలు. అంతే కాదండి, మీరు పెళ్ళయ్యాక పిల్లలతోటి మీరు టోక్యో కనుక వదిలి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళదలుచుకుంటే కూడా సబ్సిడీ ఇస్తోంది. టోక్యోలో జనాభాని నివారించడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే 30,000 యెన్నులు ఇస్తుంది ఒక్కొక్క బిడ్డకి. అంటే ఇంచుమించు 6 లక్షలు అన్నమాట. సో ఇలాగా చాలా రకాల సబ్సిడీలని జపాన్ ప్రభుత్వం ప్రకటించిందండి. అదేవిధంగా జపాన్ యువత విదేశాల్లో చదువుకోవటానికి కూడా రకరకాల స్కాలర్షిప్స్ ఇస్తోంది. ఏది ఏమైనా ఇవాళ జపాన్లో జనాభా కొరత కనిపిస్తోంది. మీకు వృద్ధులు ఎక్కువైపోయి దానివల్ల వాళ్ళు 100 ఏళ్ళు 100కి పైబడి బతుకుతున్నారు వాళ్ళు. సో యువత కోసం, పిల్లల కోసం జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. మరి జపాన్ యువత ఆకర్షితులు అవుతారా లేదా వేచి చూడాలి. ఇలాంటివి మన భారతదేశంలో కనుక పెడితే ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకోండి. మనం భరించలేమన్నమాట. ప్రభుత్వాలు పారిపోవాలి. మీ కమెంట్స్ ఏంటో తెలియజేయండి.